ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు బాబా గారికి సంబంధించిన కొన్ని విషయాలు అవేమిటంటే, వారు సనాతన ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మత మౌఢ్యులైనటువంటి ముస్లింలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయటం, సనాతన ధర్మానికి సంబంధించిన దైవాలని అల్లా కంటే కూడా గొప్పగా చెప్పే ప్రయత్నం చేయడం. అంటే అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం అల్లా కంటే హిందూ దేవతలు గొప్పవాళ్ళు అని కాదు. అల్లా అందరికంటే గొప్పవాడు అని కానీ, లేదా ముస్లిం మతమే గొప్పది అని కానీ, హిందువులు కాఫీర్లను లేకపోతే ఇంకా విగ్రహారాధన చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా తక్కువ వాళ్ళను, ఈ భావన ఉండేటువంటి ముస్లిం సోదరులకు వారు జ్ఞానోదయం కలిగించే విషయాలు కొన్ని మీకు గ్రంథాధారంగా చెప్తాను. నా నోటితో చెప్తే అవి నేను కల్పించి చెప్పినవి అనుకుంటారు. ఇది శ్రీ సాయి లీలామృతం మాస్టర్ గారు రచించారు. ముందుగా బాబా గారి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన గ్రంథాలు చూసినప్పుడు హేమాడ్ పంత్ గారి చేత రచించబడినటువంటి గ్రంథం ఒకటి శ్రీ సాయి సచ్చరిత్ర. ఆ తర్వాత బివి నరసింహస్వామి వారు బాబా గారి ప్రత్యక్ష భక్తులు అయినటువంటి వారిని దర్శించి వారి చేత రిటర్న్గా స్టేట్మెంట్ తీసుకొని ప్రచురించిన సాయి భక్తుల అనుభవాలు, డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా. ఇది ఇంగ్లీష్ గ్రంథం. దానికి తెలుగు అనువాదం బాపట్ల హనుమంతరావు గారు రాసిన ఏమి నిన్ను ఉపేక్షింతున్నా మొదటి గ్రంథం, ఆ ఇంగ్లీష్ గ్రంథానికి అనువాదం. తర్వాత శరత్ బాబుజీ గారి తండ్రి గారు సాయి భక్త అనుభవ సంహిత అనే పేరుతో ఆ భక్తుల అనుభవాలని మనకు ఒక గ్రంథంగా అందించారు. ఆ తర్వాత మాస్టర్ గారు రాసినటువంటి లీలామృతము, బోధామృతము, ఇంకా కొన్ని గ్రంథాలు, ఇవన్నీ కూడా బివి నరసింహస్వామి గారు రచించిన ఇంగ్లీషు గ్రంథాల నుంచి కొన్ని విషయాలు, శివనేశన్ స్వామి వారి ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు, సాయిబాబా గారిని సేవించిన ప్రత్యక్ష భక్తుల యొక్క కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలు, ఇలా వాటన్నిటిని కలిపి సాయి లీలామృతం, సాయి బోధామృతం ఇవి రచించడం జరిగింది. కాబట్టి బాబా గారికి సంబంధించినటువంటి విషయాలలో కేవలం హేమాడ్ పంత్ రాసిన సచ్చరిత్రే కాకుండా లీలామృతము, భక్తుల అనుభవాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా 3 గ్రంథాలు తీసుకున్నప్పుడు, లేదా ఇంకా కొంతమంది మరాఠీ భక్తులు రాసిన గ్రంథాలు తీసుకున్నప్పుడు కొంత ఒక్కొక్క గ్రంథంలో కొంత తేడా కనిపిస్తాయి. అంటే పేర్ల తేడా కానీ, లేదా డేట్ల తేడా కానీ, లేదా ప్రదేశాల తేడా కానీ కనిపిస్తుంది. నిజానికి పేర్లు కానీ, డేట్లు కానీ, ప్రదేశాలు కానీ అంత ముఖ్యం కాదు. నాకు సంబంధించినంత వరకు వారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రబోధం ఏదైతే ఉందో అది జ్ఞానం, అది మనను ఉద్ధరిస్తుంది. దాన్ని మనం ఆచరించాలి. పేర్లు మనను ఉద్ధరించవు, సంఘటనలు మనం ఉద్ధరించవు, ప్రదేశాలు మనం ఉద్ధరించవు, ఇవేం ఉద్ధరించే కాదు. కాబట్టి బాబా నోటి నుంచి వచ్చినటువంటి ఆ ప్రబోధం అది జ్ఞానం, దాన్ని మనం తీసుకోవాలి, ఆచరించాలి. అలాగే వారు చేసినటువంటి వారు జీవించిన విధానం వైరాగ్యం, సమభావం, ప్రేమతత్వం, సేవాతత్వం, తనను తను తగ్గించుకునే విధానం, అహంకార రాహిత్యం, నిరభిమానం, నిరహంకారం, ఇవి వారి జీవితంలో ఆచరించి చూపించారు. వాటిని కూడా మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇవి ముఖ్యం మనం ఉద్ధరించబడడానికి. కాబట్టి ఈ ప్రదేశాలు, పేర్లు, డేట్లు వీటి గురించి కొట్లాటలు అవసరం లేదు.
లీలామృతంలో 115వ పేజీ అధ్యాయం వచ్చేసరికి 13వ అధ్యాయం 115వ పేజీ. దీంట్లో కొన్ని మీకు చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి బాబాగారు హిందూ ధర్మాన్ని ఎంతగా రెస్పెక్ట్ చేశారు, సనాతన దైవాలను ఎంతగా రెస్పెక్ట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఆయన కొంతమంది హిందూ భక్తులని వారిలో ఉన్నటువంటి మతమౌఢ్యాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు, ఛాందస్సాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు, ఆచార సంప్రదాయాలంటూ పట్టుకొని కూర్చొని ఆత్మజ్ఞానానికి దూరంగా ఉంటున్న వాళ్ళని వాటిని కూడా వదులుకోవాలని చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాటిని వక్రీకరిస్తూ చెప్పే సందర్భాలు కూడా వస్తుంటాయి. అంటే ఆయన ఆచార వ్యవహారాలని వదిలించుకోమని చెప్తే, చూసారా మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటించొద్దని చెప్పాడు అంటారు. నిజానికి ఇవన్నీ కూడా ఆత్మకు ప్రతిబంధకాలు. ఆచారము, సంప్రదాయము ఇది ఆత్మజ్ఞాన మార్గంలో పోయే వాళ్లకు మాత్రమే. ఆత్మజ్ఞానం అక్కర్లేదనుకొని సామాజికంగా ఉన్న కట్టుబాట్లలో జీవిస్తూ, ఒక మానవుడిగా జీవిస్తూ భగవంతుణ్ణి సేవించుకుంటూ పోయే వాళ్ళకు ఆచారం, సంప్రదాయం, కట్టుబాట్లు ఇవన్నీ అవసరమే. కానీ ఆత్మజ్ఞానం పొందాలనుకున్న వారికి అవే ఆటంకమవుతాయి. కాబట్టి ఆ స్థాయి ఉన్న భక్తులకు బాబాగారు ఆ సూచనలు చేసిన సందర్భాలు కనిపిస్తాయి. దాన్ని అలా తీసుకోవాలని విజ్ఞప్తి. ఇక ముస్లిం భక్తుల్ని కూడా ఆయన విడిచిపెట్టకుండా వారిలో ఉన్న మతమౌఢ్యాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేశారు, మత దురహంకారాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. అవి ఎలా, ఏ సందర్భంలో చేశారనేది మనం చూద్దాం. ఇది సాయి లీలామృతంలో 13వ అధ్యాయంలో. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. అంటే ముస్లిం భక్తులు బాబా గారిని పూజించట్లేదు కదా అన్నదానికి ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. సంతానం కలిగితే షిరిడీకి వెళ్ళి మిఠాయి పంచుతా అన్నాడు. అతను మసీదుకి వెళ్ళి మిఠాయి పంచుతాననలేదు, లేదు ఎక్కడో దర్గాకి వెళ్ళి మిఠాయి పంచుతాననలేదు, ఇంకా వేరే వారికి సంబంధించిన పుణ్యక్షేత్రాలకు వెళ్తానని మొక్కుకోలేదు. షిరిడీకి వెళ్ళి మిఠాయి పంచుతానన్నాడు. అలా షిరిడీకి వచ్చి మిఠాయి పంచడానికి బాబా అనుమతిని కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచు అన్నాడంట. అతడు నెవ్వెరబోయి, నేను ముస్లింని కదా, అదేలా సాధ్యం అన్నాడు. నేను ముస్లింని కదా, హిందూ దేవాలయంలో మిఠాయి పంచడం ఏంటి, ఒకవేళ పంచాల్సి వస్తే మసీదులు పంచుతాను అని అతని ఉద్దేశం. మామూలుగా ఎవరైనా అలాగే అంటాం. మనమైనా కానీ మసీదులో పంచండి అని అంటే, మసీదులో ఎందుకు పంచుతాను, నేను నా దేవాలయంలో పంచుతాను అంటాను. అతను కూడా అలా అన్నాడు, తప్పేం లేదు కదా. అప్పుడు బాబా నవ్వుతూ అన్న మాట జాగ్రత్తగా వినండి. ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించాడు. ఈ మాట ఒక ముస్లిం ఫకీరు కానీ, ఒక ముస్లిం జాతీయుడు కానీ ఎవరైనా అనగలుగుతారా ఈ మాటని? అప్పుడు కాదు, ఇప్పుడు కానీ, ఎప్పుడైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, ఆంజనేయ స్వామి వారి చేతిలో అల్లా ఓడిపోయాడు అంటే ఊరుకుంటారు ముస్లిం సోదరులు? గొడవలు అవుతాయి. కానీ బాబాగారు అన్నాడు. ఇలా అన్నాడని చెప్పి అల్లా కంటే ఆంజనేయ స్వామి ఎక్కువ అని ఆయన చెప్పే ప్రయత్నం కాదు. మత సామరస్యం కలిగి ఉండండిరా, ఒకరి మతాన్ని ఒకరు ప్రేమించడం కూడా నేర్చుకోండి, అందరూ అన్నదమ్ములా కలిసి ఉండండి, ఈ దేశభావాలు విడిచిపెట్టండి అనేది వారి అసలు ఉద్దేశం. కాబట్టి దాన్ని ఇలా తమాషాగా చెప్పాడు అనుకోవాలి, చమత్కారం అనాలి దీన్ని. మళ్ళీ వెంటనే ఉగ్రులైపోయి, ఏ ముస్లింరా నువ్వు, ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించాడు. అంటే ఇక్కడ అతను సంతానం కలిగితే షిరిడీలో వచ్చి బాబా దగ్గర మిఠాయి పంచుతానని మొక్కుకున్న ముస్లిం సోదరుని బాబా హిందూ దేవాలయంలో పంచమనడమే కాదు, కోపంతో ఉగ్రులై ఏ ముస్లింరా నువ్వు అని చెప్పి తిట్టడం జరిగింది. అంటే వారిలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టడానికి బాబాగారు సందర్భానుసారంగా ఆగ్రహిస్తూ ఉంటారు. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే సంబంధం లేదు. ఇది మనం చూడాలి. అంతేకాని హిందువులను తిట్టినప్పుడు చూసారా బాబాగారు హిందువులను తిట్టారు అని చెప్పి దాన్ని వేరే కోణంలో చూపించి ప్రయత్నం మనం చేయకూడదు, అలా ఆలోచించకూడదు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ ఆయన
ఎవరు అనేది ఎవరిష్టం వాళ్ళ ఎలాగైనా అనుకోవచ్చు. మనం నారాయణ, శివ అంటాం, వారు అల్లా అంటారు, ఇంకోటి అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. మనం రకరకాలుగా అనుకుంటున్నాం అని చెప్పి అక్కడ రకరకాలుగా దైవం లేదు, ఒకటే దైవం. దాన్ని చూసిన వాళ్ళు చెప్పారు అది పరబ్రహ్మము అన్నారు, లేదా నారాయణుడు అన్నారు, శివ అన్నారు, అమ్మవారు అన్నారు. ఈ చూడటం అనేది జరిగింది మాత్రం మన హిందూ ధర్మంలోనే జరిగింది. భగవంతుని సాకార రూపంగా కానీ నిరాకార రూపంగా కానీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సనాతన ధర్మంలో ఉన్న ఋషులు మాత్రమే, మహాభక్తులు మాత్రమే, జ్ఞానులు మాత్రమే దర్శించారు. మిగతా మతాల్లో భగవంతుని దర్శించి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రవక్త చెప్పారు అంటారు, ఆయన ఒక్కడే. కానీ మన సనాతన ధర్మంలో ప్రతి యుగానికి ఎంతోమంది భగవద్ దర్శనం పొందిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇంకొక కథ. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హాజీ షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలవి ఉంచటం గురించి బాబాతో, ఇది ముస్లింలైన మీకు తగదు కదా అంటే, బాబా ముస్లిం ఆకారంలో కనిపించాడు కాబట్టి అతను కూడా ముస్లిం అనుకుంటున్నాడు. అల్లాహ్ మిమ్మల్ని సహించడు. ముస్లిం మతానికి విరుద్ధంగా మీరు మసీదులో గంటలు, పూజలు, తులసి బృందావనం ఇవన్నీ ఏమిటి? ఇలా చేస్తున్నారు కాబట్టి అల్లాహ్ మిమ్మల్ని క్షమించడగాక క్షమించడు అన్నాడంట. అప్పుడు సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజు, షరియత్, ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పులలో ఏమైనా భేదం ఉన్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నాడు. అంటే అందరినీ దేవుడే సృష్టించాడురా, పంచభూతాలు అందరికీ సమానంగా ఉపయోగపడేలా ఆ దేవుడే చేశాడురా. ముస్లింలు మాత్రమే అల్లా చేత సృష్టించబడలేదు, మిగతా మతాల వారు ఏమైనా జీతానికి అప్పగించాడా వేరే వాళ్ళకి అని చాలా చక్కటి సందేశాన్ని ఉగ్రులై ప్రశ్నించారు. నిజమైన ముస్లిం భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే, అంటే భగవంతుని శక్తిని రుజువు చేయగలిగిన వాడే నిజమైన హిందువు, నిజమైన ముస్లిము, నిజమైన క్రైస్తవుడు. అంటే తన ద్వారా ఆ దైవశక్తి ప్రకటింపబడాలి, తన ద్వారా ప్రజలకు రక్షణ కలవాలి. అలా రక్షణ కల్పిస్తున్న వారు భగవంతుని శక్తిని కలిగినటువంటి వారు. మన సనాతన ధర్మంలో అటువంటి ఋషులు, అటువంటి యోగులు, అటువంటి గురువులు, అటువంటి భక్తులు ఎంతోమంది మనకు దర్శనమిస్తారు. వారందరూ భగవంతు దర్శనాన్ని, భగవద్ అనుగ్రహాన్ని పొందిన మహానుభావులుగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ భగవద్ అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందంటే సమభావన వచ్చినప్పుడే వస్తుంది, అందరినీ ప్రేమించినప్పుడే వస్తుంది. సాత్విక లక్షణాలు ఉన్నవారికి ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అది బాబాగారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ఖాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతన్ని 3-4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు. అంటే అతనిలో మార్పు వచ్చింది కాబట్టి బాబాగారు స్వీకరించి అనుగ్రహించి పంపించారు. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మం అని ఖురాన్ చెప్తుంది. ఖురాన్ ఏం చెప్తుంది? ధర్మంగా జీవించాలి, అలాగే ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సేవ చేయాలి. ఇటువంటివి కూడా ఖురాన్లో దండిగా ఉంటాయి. మనం ఖురాన్లో ఎక్కడో ఒకటి రెండు పట్టేసేసుకొని ఈ మొత్తం దుర్మార్గమైన గ్రంథం అని చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా సత్యమే చెప్పాలి. మనకు ద్వేషం ఉందని, మనకు నచ్చదని అసత్యం చెప్తే అది నిలబడదు. కాబట్టి ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి. భగవంతునికి శరణాగతి అనేది ఇస్లాం, క్రిస్టియన్ మతం రెండు చేస్తాయి. ఆయనే సర్వస్వం, ఆయనకు శరణాగతి చేయాలి, ఆయనే గొప్పవాడు, ఆయనే మన నడిపిస్తాడు, ఆయనే రక్షకుడు, ఇలా ఉంటాయి వాళ్ళ పద్ధతి. బట్ మన ధర్మంలో శరణాగతితో పాటు కూడా భగవంతుణ్ణి ప్రేమించటం, అలాగే భగవంతుణ్ణి ధ్యానించటం, భగవంతుణ్ణి పూజించటం, అలాగే భగవంతుడితో సమానంగా కావడానికి కావాల్సిన సాధనలు కూడా మన వాళ్ళు చేస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మని అనుకునే భావన ఒక సనాతన ధర్మంలోనే ఉంటుంది. దానికి సంబంధించిన జ్ఞానం కూడా సనాతన ధర్మంలోనే లభిస్తుంది, వేరే ఏ మతాల్లో లభించదు. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనము అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో బాబా ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరో రోజు నుండి అతను సాయిని అలాగే అలంకరించసాగాడు. అంటే ఇక్కడ నామాలు పూయడం మొదలుపెట్టాడు. అతన్ని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. అంటే బాబా గారిని సేవిస్తున్న వారిలో ఆ రోజుల్లో హిందువులు, ముస్లింలు సమానంగా మసీదులో ఉండేవాళ్ళు.
అలా బాబాని త్రిపుండ్రాలు పూస్తుంటే అతన్ని అలా చేయొద్దని చెప్పండి అని ముస్లిం భక్తులు బాబాకు చెప్తున్నారంట. ఆయన అలా చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందన మధ్యన వారిని దండించదలిచారు. మొహిద్దీన్ తంబోలి ఆ విషయం మహసాపతికి చెప్పాడు. మరురోజు అతడు మసీదు ముంగిటి నుంచే సాయిని పూజిస్తూ ఉన్నాడు. అంటే లోపలికి వెళ్ళి మసీదులోకి వెళ్ళి బాబాకు ఆ త్రిపుండ్రాలు పూయడానికి అతని ధైర్యం చాలా భయపడిపోయి మసీదు ముంగట నిలబడి మానసిక పూజ చేస్తూ ఉన్నాడు. సాయిబాబా అతన్ని లోపలికి వచ్చి నా ముఖాన చందనం వద్దు, ఎవడడ్డొస్తాడో చూస్తాను అని గద్దించాడు. అంటే బాబా ఏమన్నాడు, లోపలికి వచ్చి చందనం పోయి ఎవడేం చేస్తాడో చూస్తాను అన్నాడు. అది బాబా గారు మన సనాతన ధర్మానికి, మన సనాతన ఆచార పద్ధతులకి ఇచ్చిన గౌరవం. ముస్లింలు వ్యతిరేకిస్తున్నా బాబా గారు మాత్రం మన హైందవ సోదరుల్ని భక్తుల్ని సమర్థించాడు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం. అంటే నీ దేవుడు నా దేవుడు వేరు అనుకోండి, నేను మతం మారిస్తే ద్రోహం. ఎందుకంటే అప్పటిదాకా నాకు, నా కుటుంబానికి, నా తాతలకు, తండ్రులకు సహాయపడినటువంటి దైవాన్ని విడిచిపెట్టి నేను వేరొక మతానికి పోతే, వేరే దైవాన్ని ఆశ్రయిస్తే వాళ్ళిద్దరు వేరైతే అది ద్రోహం. అంటే ఇంతవరకు మనకు సహాయం చేసిన వారిని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అది ద్రోహం. అది లజ్జాకరం, సిగ్గుపడాల్సిన విషయం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అవసరం లేదు. దైవం ఒక్కడే అనుకోండి, అంటే వాళ్ళు వేరే పేరుతో పిలుచుకోవచ్చు, మనం వేరుతో పిలిపించుకోవచ్చు. కానీ ఉన్నవాడు ఒక్కడే అనే జ్ఞానం ఉందనుకో, మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కావాలి, కలిగినప్పుడే ఇవన్నీ జరిగేది. ఒక హిందూ యువకుని ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకుంటావట్రా అని దూషించాడు. కాబట్టి మతం మార్చుకోవడం అనేది అబ్బను మార్చుకోవడంతో సమానం అని చెప్పి సాయిబాబా వారు చాలా తీవ్రంగా హెచ్చరిక చేశాడు. అటువంటి బాబా వారిని ఎలా మనం వేరే మతానికి సంబంధించిన వాళ్ళని అనగలుగుతాం? కాబట్టి ఇంకా చెప్తాను. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలిచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. అందరూ హిందూ భక్తులు నిద్రపోతున్నారు మసీదులో. అప్పుడు ఒక పఠాన్ వచ్చాడు. వీళ్ళందరూ మా యొక్క మతాచారాలని భ్రష్టు పట్టిస్తున్నారు, మసీదును పాడు చేస్తున్నారు, బాబాను హిందూ మతాచారాలతో పూజిస్తున్నారు. కాబట్టి బాబాతో అంటున్నాడు, బాబా మీరు అనుమతిస్తే వీళ్ళందరినీ చంపేస్తాను, నిద్రపోతున్నారు కదా చంపేస్తాను. అంటే అంత కోపం, అంత క్రోధం హిందూ మతస్థుల మీద, భక్తుల మీద ఆనాటి ముస్లింలకు ఉన్నాయి. బాబాగారు వాటన్నిటిని దాటి జయించి సర్వమత సామరస్యం కోసం పాటుపడ్డారు. దాన్నే వారు చివరి వరకు ఆచరించి చూపించారు. అదే కదా దేశానికి శ్రీరామ రక్ష. అయితే అందరూ పాటిస్తే, మన సోదరులు అన్నట్టుగా మనం మాత్రమే సామరస్యాన్ని పాటించి వేరే మతం వాళ్ళు మన మతాన్ని అణగదొక్కాలనో, లేకుండా చేయాలనో, లేదా దేశాన్ని ఆక్రమించాలనుకునే శక్తులకు సహకరిస్తూ ఉన్నప్పుడు మనం మాత్రమే మత సామరస్యం పాటిస్తే దేశానికి అది ఎలా ఉపయోగపడుతుంది అని వారి ప్రశ్న సహేతుకమైంది, ఆలోచించదగింది. దానికి సాయి భక్తులుగా మేము చెప్పేది అంటే ఖచ్చితంగా హిందూ మతం జాగృత పరచాలి. అవసరం వచ్చినప్పుడు దేనిని ఎదుర్కోవడానికి సిద్ధపరచాలి. కానీ దానికి మన సనాతన ధర్మంలోనే ఉన్నటువంటి సోదరులను కానీ, సనాతన ధర్మ పద్ధతుల్ని 100కి 100 ఆచరిస్తున్న వారిని కానీ, వారిని కించపరుస్తూ, వారిని అవమానపరుస్తూ, వారిని వ్యతిరేకిస్తూ, వారిని మన మతంలో నుంచి బయటికి పంపించాలని ఒక ప్రయత్నంలాగా చేస్తూ ఉన్నప్పుడు అది ప్రమాదం అని చెప్పడమే తప్ప మత సామరస్యం పేరుతో మన జాతిని, మతాన్ని ఎందుకు పనికిరాని వారిగా తయారు చేయమని కాదు. అందుకనే మన సాయిబాబా మందిరంలో కూడా ఈ మత సామరస్యం అనేది ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, దాని పద్ధతులు ప్రస్తుతం ఎలా మార్చుకోవాలి, దేశానికి అది ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది, ఇవన్నీ అవేర్నెస్ కలిగించుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆ దిశగా ఆలోచించాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే, వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది కదా అన్నారంట. చూడండి, హిందూ భక్తుల్ని చంపుతానంటే ముస్లింని, తప్పేదని ఉంటే నాదేనయ్యా, నన్ను చంపండి అన్నాడు. అంత సాత్వికుడు బాబాగారు. అందుకనే ఆయన అంటే మాకు అంత ఇష్టం. ఒకరోజు
కానీ మరొక పఠాన్ అందుకు కూడా సిద్ధమయ్యాడు. మరొక పఠాన్ ఏం చేశాడంట, బాబాగారిని కూడా చంపడానికి సిద్ధపడ్డాడంట. ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకుని వెనక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పకూలిపోయాడు. నాటితో అతడు ఆ సంకల్పం విడిచిపెట్టాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లెండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండల్లో తాను తాగిన నీళ్లు కలిపాడు. ఇప్పుడు మన సోదరులు చెప్తుంటారు కదా, కొంతమంది ముస్లిం సోదరులు హిందువులను అవమానించడానికి ఇలా రకరకాలుగా చేస్తూ ప్రవర్తిస్తుంటారు, విపరీత ప్రవర్తన చేస్తుంటారు, అటువంటి వాళ్ళని ఎలా ప్రేమిస్తామని చెప్తుంటారు కదా. అటువంటి ముస్లిమే అప్పట్లో కూడా బాబాగారి మసీదులోనే హిందూ సోదరులు భక్తులు తాగే నీళ్ళల్లో అతను తాగిన నీళ్లు దాంట్లో కలిపాడంట. దుర్మార్గమైన చర్య చేశాడు. ఆ విషయము సర్వాంతర్యమైన బాబా తెలుసుకొని తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. ఇలా మతద్వేషాలు అనేవి అవి ఎక్కడ దాకా పోతాయో తెలియదు. ఎంత దుర్మార్గం పనులైనా చేసేలా చేస్తాయి. అందుకనే మతద్వేషం కాకుండా అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, మనుషులు బాగుంటారు. ఇది మన సనాతన ధర్మంలో ఋషుల దగ్గర నుంచి, మహాత్ముల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి మన హిందూ సోదరులకు వచ్చినటువంటి గొప్ప లక్షణం. దీన్ని మనం ఆచరించినట్టుగా ప్రపంచంలో ఏ మతం ఆచరించదు. అన్ని మతాలు కూడా మిగతా మతాలు లేకుండా చేయాలని చూస్తాయి. ఇది దుర్మార్గం. అందుకనే మన సనాతన ధర్మంలో హిందూ సోదరులు ఈ మధ్య అవేర్నెస్ పొంది ఆ అవేర్నెస్ కలిగిస్తూ మెతకతనం పనికిరాదు, సాత్వికత పనికిరాదు, సమభావన పనికిరాదు, మనం సమభావన అంటూ మనం సామరస్యం అంటూ ఉంటే వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించి మనం ఆక్రమించుకుంటారు, గతంలో జరిగాయి అని వాళ్ళు ప్రబోధిస్తూ ఉన్నారు. దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే పరమతాన్ని పూర్తిగా ద్వేషించడం కాదు, పరమతంలో ఉన్న దుర్మార్గుల్ని ద్వేషించాలి, తప్పు చేసే వాళ్ళని ద్వేషించాలి. అలాగే పరమత సహనం కలిగినటువంటి పరమతంలో ఉన్నటువంటి వారిని కూడా మనం ప్రేమించగలిగితే అది అన్ని విధాలా మనం చేసే ప్రయత్నాలకు శుభం, విజయం చేకూరుస్తుంది అనేది నా ఉద్దేశం. సాయిరామ్.